గత ప్రభుత్వం అనేది అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. ఆ అవినీతి అక్రమాల చర్యలను నిలగొట్టేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు సిట్ అధికారులకు విచారణ తెలపడం జరిగింది. ఈ సిట్ అధికారుల వ్యవస్థతో మన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి అక్రమాలన్నీ తొలగిపోవడం జరుగుతుంది. మరియు అలాగే కేసీఆర్ గారు ఫోన్ విచారణలో ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమైన సాక్షి తన కూతురైన కవిత గారే చెప్పడం జరుగుతుంది. తన ఫోను తన భర్త ఫోను ట్యాప్ చేసింది మా నాన్నగారే అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇలాంటి అధికారులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు సిట్ అనే వ్యవస్థతో అవినీతిపై నిర్మూలన జరిగించడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వము, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను మన రేవంత్ రెడ్డి గారు ప్రజల కొరకు వెలివేసడం జరిగింది. మన ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తారు.